హాయ్ ఫ్రెండ్స్, ఇవి బ్రిడ్జికి సంబంధించిన మెటీరియల్ అండి. ఇవన్నీ ఇట్లా కటింగ్ చేసుకొని ఈ విధంగా పనిచేస్తున్నారండి. ఇది రాజధానిలోని హైవేస్ ఉన్నాయి కదండి, హైవేకి సంబంధించిన బిల్డింగ్కి సైడ్ వస్తాయి కదా మనకి, సైడ్ వాల్స్ లాగా ఆ విధంగా వచ్చేటువంటి బాక్సులు అండి ఇవి. ఇక్కడ నుంచి తయారు చేసుకొని అక్కడ తీసుకెళ్తున్నారండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా తయారు చేస్తున్నారు. తయారు చేసి ఈ విధంగా దీంట్లో పెట్టేసి కాంక్రీట్ అనేది ఫిల్ చేస్తారండి. కాంక్రీట్ ఫిల్ చేసిన తర్వాత ఇది ఒక దృఢంగా బలంగా తయారైపోయి సైడ్కి చాలా పకడ్బందీ సెక్యూరిటీ తోటి ఉంటుందండి గోడకి సైడ్ వాల్గా. ఇవన్నీ పోస్తారండి. ఇప్పుడు పోసేసి క్రేన్ సహాయంతో తర్వాత తీస్తారు. తర్వాత తీసిన తర్వాత ఈ విధంగా వస్తాయండి. ఇవన్నీ తీసేసినవి, ఇవన్నీ వాటరింగ్ చేస్తున్నారు అన్నమాట. ఇవన్నీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కనపడుతుంది కదా బ్రిడ్జి, హైవే, దానికి సంబంధించింది అనమాట. ఇవన్నీ ఇక్కడ తయారు చేసుకుని సైడ్ ఆ బ్రిడ్జికి అటు ఇటు సపోర్ట్గా వాల్స్ కట్టేసి దాంట్లో శాండ్, మట్టి, గ్రావెల్ అంతా తోలేసి రోడ్డు పోసేస్తారు. మొన్న మనం స్పీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వీడియో చేసాం కదండి, చెట్ల గురించి, వాకింగ్ ట్రాక్స్. ప్రతి రాజధానిలో కట్టే ట్రంక్ రోడ్డు, పెద్ద రోడ్లు అన్నిటికీ కూడా వాకింగ్ ట్రాక్స్ లాంటివి ఇలా ఇచ్చారండి. ఇది ఎన్నో నెంబర్ రోడ్డు అనేది ఇక్కడ బోర్డు లేదు ఫ్రెండ్స్. అయితే ఇవి మొన్న పోసారండి, ఈరోజు తీశారు. 2 రోజులు వాటరింగ్ చేసిన తర్వాత దీన్ని క్రెయిన్ సహాయంతో తీసేసి పక్కన పెడతారు. ఒక లారీ పెద్ద ట్రక్లోకి లోడింగ్ చేసేసి ఆ వర్క్ జరిగే చోటకి అయితే దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ నుంచి దీన్ని ఫిల్ చేస్తూ ఉంటారు, ఫిట్టింగ్ చేస్తారు. ఈ ఎర్జీలు ఉన్నాయి కదా, దానికి వేరే దానికి సపోర్టింగ్ చేసేసి ఒక గోడలాగా నిర్మించేసి దాన్ని తర్వాత ఈ హుక్స్ ఉన్నాయి కదండి, ఈ హుక్స్ ద్వారా చాలా పెద్ద పెద్ద బెల్ట్ ఉంటుందండి. ఆ బెల్ట్ అనేది చాలా బలంగా దృఢంగా ఉంటుంది. గోడకి అటు సైడ్ ఇటు సైడ్ 2 వైపులు దాన్ని అటాచ్ చేసేసి మధ్యలో కాంక్రీటు, అది గ్రావెల్, మట్టి, శాండ్ ఇవన్నీ కలిపేసి దీన్ని చేస్తారు ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే రాజధానిలో జరుగుతుంది ఈ వర్క్. రాజధానిలో ఈ సెంటర్లో ఉన్నామండి మనం కరెక్ట్గా. ఇది ఎక్కడంటే మనకి స్పీడ్ యాక్సిస్ రోడ్డుకి ఒక 2-3 కిలోమీటర్ల పక్కన వస్తే ఇది ఈ బ్రిడ్జికి వర్క్లు అనేవి జరుగుతున్నాయి. ఇవన్నీ రెడీ అయిపోయినాయండి వెళ్ళడానికి. నెంబర్స్ కూడా వేసేసారు. కోడింగ్ అనమాట ఇది. ఆ కోడింగ్ ప్రకారంగా వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే డేట్ కూడా ఇచ్చారనమాట, ఏ తారీఖు, ఏ నెల అనేది. అట్లా వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ వర్క్ అయితే. ఎందుకంటే మనకి రాజధానిలో కట్టే ప్రతి కన్స్ట్రక్షన్ మీకు చూపించాలని చెప్పి వీడియో చేశాను కదండి, అందుకని అయితే ఈ వీడియో చేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రాజధానిలో కట్టే ప్రతి ప్రాజెక్టు, కన్స్ట్రక్షను, రోడ్లు, టంకు రోడ్లు, వాకింగ్ ట్రాక్స్, గ్రీనరీ, నదులు మొత్తం మీకు మన ఛానల్ ద్వారాగా మీ అందరికి చూపించాలని చెప్పి ఈ వీడియో అయితే చేస్తానండి. చాలా చోట్ల రోడ్లు అయితే పూర్తయిపోయినాయి కదండి. ఇక్కడైతే ఈ రోడ్డు అనేది ఈ విధంగా ఉందండి. గ్రావెల్ వర్క్ మొత్తం రెడీ అయిపోయింది. దీనిపైన ఇంకో లేయర్ వచ్చేసి కాంక్రీట్ వేసేసి దానిపైన తారేస్తారండి. ఆ ప్రాసెస్ జరిగే క్రమంలో ఈ రోడ్డు పనులు అనేది నిలిచిపోయినాయి, మళ్ళీ మొదలవుతున్నాయి అన్నమాట. మళ్ళీ 10 రోజుల్లో ఈ రోడ్డు పనులు మొత్తం అన్ని వర్క్ పనులు అయితే స్టార్ట్ అవుతున్నాయండి. రీసెంట్గా 2 రోజుల కిందటే సిఆర్డీ వాళ్ళు దీని గురించి మొత్తం అప్డేట్స్ ఇచ్చేశారు. రాజధానిలో మొత్తం 20,000 కోట్ల వర్క్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. బిల్డింగ్లు కానీ, రోడ్లు కానీ, టంక్ రోడ్లు కానీ, గ్రీనరీ కానీ, అంటే రిజర్వాయర్లు కానీ, ప్రతి కన్స్ట్రక్షన్కి స్టార్ట్ అవ్వడానికి అయితే 10 రోజుల్లో వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోడ్డు ఎంత ఖాళీగా ఉందో అంతే విధంగా జనాలతోటి అన్ని పనులు చేసుకుంటూ సందడిగా రాజధాని మొత్తం కనపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్.
మన సబ్స్క్రైబర్స్ ఒక ఆయన డ్రోన్ షాట్ వీడియోస్ చేయమంటున్నారండి. డ్రోన్ షాట్ వీడియోస్ చేయడానికి మన దగ్గర డ్రోన్స్ ఏం లేవు ఫ్రెండ్స్. నా ఫోన్లో ఈ వీడియోస్ అనేది చేస్తున్నానండి. ఆయన మనీ సపోర్ట్ చేస్తాను అన్నారు. ఓకే సార్ పంపించండి, సంతోషం అన్నాను. అయితే ఒక్కళ్ళే చేయలేను, ఇంకా వేరే వాళ్ళు కూడా సపోర్ట్ తీసుకోండి, వీడియో చేయండి, డ్రోన్ గురించి ఒక వీడియో చేయండి అని చెప్పారండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మన ఛానల్ బాగా క్లిక్ అయిన తర్వాత మనకు వచ్చే రెవెన్యూతో కొనుక్కుందామని అయితే నేను అనుకున్నానండి. ఇలా అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. డ్రోన్ గోప్రో కెమెరా కావాలండి మనకి. ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు, స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటే కనుక చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ద్వారాగా ఈ రాజధాని అప్డేట్స్ అనేది ఇంకా అద్భుతంగా మీ కళ్ళకు చూపిస్తాను మన ఛానల్ ద్వారాగా. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్, లేదంటే నేను కొనుక్కుంటాను తర్వాత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.